హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెసిపీని మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ టిఫిన్ సెంటర్లో ఓన్లీ ఇడ్లీ ఇంకా చట్నీ మాత్రమే దొరుకుతాయండి. ఒకసారి మీరందరూ ఈ చట్నీని తప్పకుండా రుచి చూడాల్సిందే. దీంట్లో ఒక స్పెషల్ పౌడర్ కలుపుతారండి. దానివల్లనే ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చట్నీ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలని కలర్ మారే వరకు అలాగే దూరగా వేయించుకోవాలండి. పల్లీలని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైకి రంగు మారుతాయి, కానీ లోపల వేగవండి. వీటిని మాడకుండా ఇలా పొట్టు ఈజీగా వచ్చేటట్టుగా వేయించుకొని తీసుకోవాలి. ఇలా దూరగా వేగిన పల్లీలను తీసి ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఆయిల్లోకి వేసుకోవాలి. ఒకసారి వీటిని కలుపుకొని ఒక 30 సెకండ్ల పాటు ఈ రెండింటిని కలిపి వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారంను వేసుకుంటున్నాను. మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. దీంట్లో మనం పచ్చిమిర్చి వేయనవసరం లేదండి. ఇందులో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కారంని వేయాలండి. స్టవ్ ఆన్ చేసి కారం వేస్తే మాడిపోయి చట్నీ అస్సలు టేస్ట్ ఉండదండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు ముందుగా తీసిపెట్టిన చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే చట్నీకి అవసరమైన నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను. మూత పెట్టేసి దీన్ని మెత్తగా ఇప్పుడు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా చట్నీని గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడే ఉంది అసలైన సీక్రెట్ పౌడర్ అండి. ఈ పౌడర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కడిగి తీసుకున్న కరివేపాకును వేసుకొని ఈ మినపప్పుని కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువను వేసుకోవాలండి. ఇంగువని ఈ చట్నీలో ఖచ్చితంగా వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకుంటే చూడండి, మినప్పప్పు దోరగా వేగిపోయింది. అలాగే కరివేపాకు కూడా క్రిస్పీగా వేగింది. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా కాకుండా కోర్సుగా ఇలా పలుకుగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పలుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తాలింపు పౌడర్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని వేయడం వల్ల ఈ చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. లింగయ్య టిఫిన్ సెంటర్లో ఇదే సీక్రెట్ అన్నమాట. తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో ఏది మిస్ చేయకుండా ఈ చట్నీని ఒకసారి చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా కుదురుతుందండి. తప్పకుండా సీక్రెట్ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఇలా చేసిన చట్నీని ఇడ్లీతో కానీ వడతో కానీ తినొచ్చండి. ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.